చైనా మాంజాను ఎవరు అమ్మినా కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. చైనా మాంజాను అరికట్టేందుకు కొత్తగా కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తామన్నారు. ఆన్లైన్ డెలివరీ, కొరియర్లపై కూడా నిఘా పెట్టామని తెలిపారు. ఇక చైనా మాంజా కేసులో పట్టుబడితే 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతోందన్నారు సజ్జనార్. హైదరాబాద్ పరిధిలో భారీగా చైనా మాంజా పట్టుకున్నామన్నారు పోలీసులు. వివిధ ప్రాంతాల్లో సోదాలు చేసి 1,24,00,000 విలువైన మాంజాను సీజ్ చేసి 113 కేసులు నమోదు చేశారు. చైనా మాంజా సీజ్పై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. చైనా మాంజా పైన హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ పోలీసులు చూసినట్టయితే కూడా 1 కోటికి పైగా ఉన్నటువంటి ఈ చైనా మాంజాను కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అంటే హైదరాబాద్ చూసినట్టయితే ముఖ్యంగా బేగం బజార్తో పాటుగాను హైదరాబాద్ నలుమూలలా అమ్ముతున్నటువంటి గోడౌన్ల పైన కూడా సర్ప్రైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెకింగ్ చేశారు. ఈ క్రమంలోనే 1,20,00,000 పైగా ఉన్నటువంటి ఈ చైనా మాంజాను సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే చైనా మాంజాతో చూసినట్టయితే హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో చూసినట్టయితే 3 వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. గతంలో సంబంధించినటువంటి ఇన్సిడెంట్లు చూసినట్టయితే కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా మనకు బయటటువంటి సిచ్యువేషన్. ఇక సంక్రాంతి పండుగకు పెద్ద ఎత్తున ఈ పతంగులను ఎగరవేసేటువంటి యూత్ కావచ్చు, చిన్నపిల్లలు కూడా ఈ చైనా మాంజా దాటికి చూసినట్టయితే కూడా చాలా వరకు దాని బారిన పడి కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఈ చైనా మాంజాను కూడా నిషేధిస్తూ కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కూడా ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటామంటూ సిపి సజ్జనార్ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే సర్ప్రైజ్ చెకింగ్లతోటి కూడా హైదరాబాదులో మొత్తానికి ఈ గుట్టు చప్పుడు కాకుండా గోదాంలలో దాచి ఉంచినటువంటి ఈ చైనా మాంజాను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి మొత్తం మీద రైడ్ చేసి దాన్ని సీజ్ చేశారు. ఆ దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. దీనిపైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పూర్తి వివరాలను కూడా వెల్లడించనున్నారు. మనం చూసినాం చాలా హ్యూజ్ క్వాంటిటీలో ఉన్నటువంటి ఈ చైనా మాంజా చూసినట్టయితే హైదరాబాద్లో సంక్రాంతికి పెద్ద ఎత్తున దీన్ని అమ్మి సొమ్ము చేసేందుకు గాను పెద్ద ఎత్తున వీళ్ళు వివిధ సూరత్, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ చైనా మాంజాను కూడా ఇక్కడికి దిగుమతి చేసుకొని దాని తర్వాత హోల్సేల్ సంబంధించినటువంటి షాపులకు పెద్ద ఎత్తున అమ్మేందుకు గాను వాళ్ళు ఈ రకంగా మాంజాలను కూడా తీసుకురావడం జరిగింది. చైనా మాంజాలు అనేటివి చూసినట్టయితే కూడా ఒక మనుషులే కాదు, పక్షులు, జంతువులు, వివిధ రకాలకు సంబంధించినటువంటి ప్రాణులకు కూడా చాలా వరకు హాని కలిగే వీలున్నది. కాబట్టి ఈ చైనా మాంజాను హైదరాబాద్ పోలీసులు నిషేధించినటువంటి క్రమంలో ఇక ఇలాంటివి కనపడితే మాత్రం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పినటువంటి క్రమంలోనే ఆ దిశగానే పోలీసులు పెద్ద ఎత్తున సర్ప్రైజ్ తనిఖీలు చేసి హ్యూజ్ ఆఫ్ 1,20,00,000 పైగా ఉన్నటువంటి ఈ చైనా మాంజాను సీజ్ చేయడం జరిగింది. కెమెరామెన్ ప్రశాంత్ ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్.